సాధనకు స్వాగతం. సాధన నిరంతరం కొనసాగుతూ ఎటువంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగటం కోసం మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఈ సాధన అనేటటువంటి దాని ద్వారా మనం అందుకునేటటువంటి విషయాలు ముఖ్యంగా మనం ఎవరికి ఎవరం కనపడం, కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం మీ అందరి చెవులకు చేరి అక్కడి నుంచి మీ హృదయానికి చేరి ఆ హృదయం నుంచి మీకు అలా స్థిరపడి మీ ఆచరణలోకి అది దిగటం కోసం మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. దీనికి అంతటికీ కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే దీనికి అంతటికీ కారణం శబ్దం. నేను మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలు ఇక్కడి నుంచి శబ్ద తరంగాలుగా మారి అక్కడి నుంచి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ హృదయాల్లోకి చేరి అక్కడి నుంచి మీ సాధనకు ఉపక్రమించేటట్లుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయని భావిస్తూ, ధ్వని అనేటటువంటిది, శబ్దం అనేటటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటి మనకి వెలుగు. ఎందుకు వెలుగు అన్నానంటే, సౌండ్ ఈజ్ ఎ లైట్ ఇన్ ద డార్క్నెస్ అన్నారు. చీకట్లో ఉన్నప్పుడు శబ్దం అనేటటువంటిది వెలుగట. ఎలా చీకట్లో శబ్దం వెలుగవుతుంది? మామూలుగా మనకు వెలుతురులో మనం అనేక రకాలైనటువంటి వస్తువులను మనం గుర్తించగలం. పలానా వ్యక్తి అక్కడ ఉన్నాడు, పలానా వస్తువు ఇక్కడ ఉంది, పలానా ఇన్ని రకాలుగా మనం గుర్తించగలం. మరి చీకట్లో మనకి ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మనకి ప్రతిబింబించి మనకి అది కనపడదు. ఎప్పుడైతే వస్తువు మీద పడ్డటువంటి వెలుగు మనకి ప్రతిబింబించకపోతే మనకు ఆ వస్తువు కనపడదు. అలాగే అటువంటి చీకట్లో మనం ఉన్నప్పుడు మనల్ని వెలుగులోకి, అంటే మనకి ఆ వస్తువులు అక్కడ ఉన్నట్లుగా గుర్తించడానికి ఆధారమైనటువంటిది శబ్దం. ఎక్కడో చీకట్లో ఇద్దరు నడిచెళ్తున్నారు, ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా ఎక్కడున్నారో కూడా కనపట్టలేదు. కనపడినప్పుడు మీరు అవతల వ్యక్తిని పేరు పెట్టి పిలిచారనుకోండి, పేరు పెట్టి పిలిచినప్పుడు అతను నేను ఇక్కడే ఉన్నా అన్నప్పుడు ఆ ఏ వైపు నుంచి ఆ శబ్దం వచ్చిందో ఆ వైపున అతను ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. కాబట్టి చీకట్లో శబ్దం అనేటటువంటిది వెలుగు. దట్స్ వై వాళ్ళు చెప్పారనమాట, సౌండ్ ఈజ్ ఎ లైట్ ఇన్ ద డార్క్నెస్ అని. కాబట్టి అటువంటి శబ్దం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. ఇలా కమ్యూనికేట్ చేసుకోవటానికి కూడా మనకి శబ్దమే కారణం. ఆ శబ్దం మన నుంచి వాక్కులాగా బయటకు వస్తుంది. ఈ శబ్దానికి ఆధారం ఏమై ఉన్నది అని గనక మనం ఆలోచిస్తే ఈ శబ్దానికి ఆధారాన్ని నాదము అనేటటువంటి దానిగా మనకు చెప్తారు. నాదం ఆధారంగా శబ్దం, శబ్దం ఆధారంగా వాక్కు, ఇలా రకరకాలుగా మనకి దిగొస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారమైనటువంటిది శ్వాస. ఇవన్నీ ఒకదానికి ఇంటర్లింక్స్ ఉంటాయి. మనం ఈ ఇంటర్లింక్స్ ఆధారంగా మనం గనక లోపలికి వెళ్ళటానికి మన సాధనలో ప్రయత్నం చేస్తూ ఉంటే, మళ్ళీ లోపలికి అంటారు ఏంటండి అని మనకు ఒక ఆలోచన రావచ్చు. ఉన్నదంతా లోపలే, బయట ఏమీ లేదు. ఇప్పుడు మనం బట్టలు వేసుకున్నాం, ఎంతో అందమైనటువంటి వస్త్రాలు వేసుకున్నాం. మరి అసలైన శరీరం ఎక్కడుంది? దాని లోపలే ఉంది కదా. మన హృదయం ఎక్కడుంది? దాని లోపల ఉంది కదా. దాని లోపల ఉన్నటువంటి అస్థిపంజరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కండరాల మధ్య చాలా పకడ్బందీగా దాన్ని అట్లా కదలకుండా బంధించి పెట్టి అక్కడ ఉండి మరి అది నడిపిస్తోంది కదా శరీరం అంతా. దానిని నడిపించేది కూడా ఇంకొకటి ఉంది, దాన్ని మనం స్పందన అని చెప్పారు. ఆ స్పందన కారణమైనటువంటిది అసలైన మనం, జీవుడు కారణంగా స్పందన జరుగుతోంది. ఆ జీవుడు ఎలా స్పందిస్తున్నాడు అంటే దానికి కారణమైనటువంటి ఇన్నర్ స్పిరిట్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఒక మహా చైతన్యంలో భాగంగా జీవుడుగా వచ్చినప్పుడు ఆ జీవుడి నుంచి ఒక చైతన్యం ఏర్పడి, ఆ చైతన్యం ఆధారంగా స్పందన ఏర్పడి, ఆ స్పందన ఆధారంగా శ్వాస ఏర్పడి, ఆ శ్వాస ఆధారంగా వాక్ వచ్చి, వీటన్నిటికీ మూలమైనటువంటి ఒకానొక నాదస్వరూపమైనటువంటి తత్వం మనలో ఉంది అని మనకి మన వాంగ్మయం చెప్తుంది. అలా మనలోంచి బయటకు వస్తున్నటువంటి శబ్దం ఆధారంగా, మనం ఉచ్చరించినటువంటి శబ్దం ఆధారంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అదేమిటి సార్, మన శబ్దం వల్ల మనకు ప్రపంచం ఎలా ఏర్పడుతుంది అంటే, మనకి పెద్దలు ఒక మాట ఇచ్చారు, మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. ఎందుకు చెప్పారు? నువ్వు అవతల వాడితో ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా మనకు ఉంటుంది. మనం మాట్లాడేటటువంటి మాటలు మంచివేనే అనుకోండి, అంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్ తో కూడినటువంటివి, లేదంటే పాజిటివ్ వైబ్రేషన్స్ తో కూడినటువంటి మాటలు మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా పాజిటివ్ గా ఉంటుంది. అలా కాకుండా మనం వినలేని కర్ణ కఠోరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే మన చుట్టూ వాతావరణం కూడా అలాగే ఉంటుంది. అలాంటి వాళ్ళే మన చుట్టూ చేరుతారు. ఏమంటే అదే మన వాతావరణం మనం పాడు చేసుకుంటున్నాం అంటే అలాంటి భావాలు గల వ్యక్తులతోటి మనకు సాంగత్యం ఏర్పడుతూ ఉంటుంది.
అటువంటి ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం. మనం ఉన్నంతకాలం ఆ చీకట్లోనే ఉంటూ అదే ఆనందం అని అనుభవిస్తూ అందులోనే మనం బతుకుతూ ఉంటాం. అందుకని మనం ఎలా పలుకుతూ ఉంటామో, ఎలా మాట్లాడుతూ ఉంటామో అది మనం ఏంటి అనేటటువంటిది ఒక సూచన ఇస్తూ ఉంటుంది. మన మాట మనల్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. అలాగే వాక్కు కూడా నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అన్న దాన్ని బట్టి నీలో ఎలాంటి భావాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. అయితే మనం మాట్లాడేటటువంటి మాటల్ని, శబ్దాలని కూడా మనం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. పొరపాటు మాట్లాడటం అన్నది సహజంగా జరుగుతూనే ఉంటుంది. అలా జరిగినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుని అలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా దాన్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాల్సిన అవసరం మనకు ఎంతో అవసరం. ఏమొస్తుంది దానివల్ల మనలో ఒక చక్కటి అమరిక కలుగుతుంది. అంటే ఒక మంచి అరేంజ్మెంట్ అనేటటువంటిది వస్తుంది. ఒక మంచి అరేంజ్మెంట్ ఎప్పుడైతే మనలో మన వాక్కు ద్వారా, మన శబ్దాల ద్వారా జరిగిందో, అది జరిగినప్పుడు మనం ఒక చక్కటి అయస్కాంతీకరింపబడతాం. అంటే మనలో ఒక చక్కటి ఆకర్షణ పెరుగుతుంది. అంటే పర్సనల్ మ్యాగ్నెటిజం అనేటటువంటిది పెరుగుతుంది. అలా మాట్లాడేవాడు చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది. ఏమండి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మహర్షుల దగ్గరకో, మహాత్ముల దగ్గరకో, సద్గురువుల దగ్గరకో, లేదంటే ఒక రమణ మహర్షి గారి ఆశ్రమమో ఎక్కడికైనా వెళ్ళి మనం గనక కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఎందుకుంటుంది? వాళ్ళు ఏర్పరిచినటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్ కారణంగా, ఆ మ్యాగ్నెటిజం కారణంగా మనం కూడా అందులోకి వెళ్ళంగానే ఆటోమేటిక్ గా మనం ఆ భావంలో, ఒక సద్భావంలోకి వెళ్ళిపోతుంది. ఒక అరేంజ్మెంట్ అనేటటువంటిది మనకు జరుగుతుంది. దాన్ని మనం ఎల్లప్పుడూ ఉంచుకోవాలి అంటే ఈ శబ్దం అనేటటువంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అందుకే వాక్కు అనేటటువంటిది మనిషికి, ఈ మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశుల్లో వాక్కు అనేటటువంటిది ఒక మనిషికే ఉంది. మిగిలినవన్నీ శబ్దాలు చేస్తాయి, మాట్లాడవు. కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్తో కూడినటువంటి వాక్కును ఏర్పాటు చేసుకోవాలి అంటే దానికి మూలమైనటువంటి, ఆ వాక్కుకి మూలమైనటువంటి నాదాన్ని మనం తెలుసుకోవాలి అంటే అది ఒక మనిషికే సాధ్యపడుతుంది. మిగిలిన ఏ జీవరాశులకు కూడా అది సాధ్యపడదు. అది మనం గుర్తుంచుకోవాలి. ఏమంటే ఊరికే ఈ సౌండ్ అనేటటువంటిది కేవలం మాట్లాడితేనే ఉంటుందా, లేకపోతే సౌండ్ ఉండదా అని కూడా ఒక భావం ఉంటుంది. మన మనస్సులో కూడా శబ్దం ఉంటుంది. ఈ మనస్సులో ఉన్న శబ్దం ఎట్లా ఉంటుంది? నీలో ఒక భావం కలిగింది. నీలో కలిగిన భావానికి ఒక భాష ఏర్పడినప్పుడు నీ భాషలో నువ్వే ఆ మనసులో అలా మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది మనకి. అప్పుడు కూడా ఒక శబ్దం ఉంటుంది. లేదా ఎవరో వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించారు, లేదా ఎవరో ఒక లెటర్ రాశారు, లేదా ఎవరో ఇంకోటి ఏదో రకంగా మనకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ నువ్వు చదువుకున్నావు. ఆ మెసేజ్లో ఉన్నటువంటి భావం నీలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఉన్న మెసేజ్ ఎప్పుడైతే ఒక పాజిటివ్గా ఉందనుకోండి, నీలో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అలా లేదనుకోండి, నీలో ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది. నీ మనసు, శరీరం అన్ని కంపించిపోతాయి. కోపంతో కూడిందో, అవతల వాడి మీద ఈర్ష్యతో కూడిందో ఒక మెసేజ్, వాడు కూడా తిట్టాడు, బండబూతులు తిట్టాడు అనుకుందాం. ఈ మధ్య బండబూతులు తిట్టడం అన్నది సహజం అయిపోయింది కదా మనకి ఈ సోషల్ మీడియాలో. అలాగే ఎవడో మనల్ని తిట్టాడు, అది చదివినప్పుడు నీలో ఏ భావం కలుగుతోంది? ఆహా, నన్ను భలే తిట్టాడురా, బాగా, అసలు ఎంత మంచి పదం వాడాడు, ఎంత భాష వాడాడు అని పొగుడుకుంటావా మనల్ని, అవతల వాళ్ళని? మనకు కూడా కోపం వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు రక్త ప్రసారం పెరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది, మనసు చికాకు అయిపోతుంది. కోపం వస్తే ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆ అనుభవం లేని వాళ్ళు ఉండరు. ఇలా రకరకాలుగా మన మనసులో కూడా, మన మనసు మీద, శరీరం మీద ఈ ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో, ఇన్నర్ సౌండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మీద బాగా ప్రభావం చూపిస్తాయి. ధ్వని అంటే మనం అనుకుంటాం మామూలుగా నిశ్శబ్దం ఏదైతే ఉందో దాన్ని మనం డిస్టర్బెన్స్ ఆఫ్ సైలెన్స్ కింద మనం కూడా ఒకటి అనుకుంటాం. సౌండ్ అంటే ఏం లేదండి, సైలెన్స్ డిస్టర్బ్ అయితే సౌండ్ అని అనుకుంటాం మనం. కానీ నిశ్శబ్దాన్ని మించిన ధ్వని ఒకటి ఉంది. శబ్దం నిశ్శబ్దాన్ని మించి ఉంటుందట. ఇవి అర్థం చేసుకోవాలంటే మనం చాలా పడుతుంది. మనం ఆకాశవంత విషయాన్ని మనకున్న తక్కువ సమయంలో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీని గురించి మరింతగా మనం దాన్ని రీసెర్చ్ చేసి దాని మీద కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. సృష్టిని వ్యక్తపరచడానికి శబ్దానికి ఆకాశం ప్రవేశ ద్వారం అయింది అని చెప్తారు. అంటే ఈ ఆకాశం అనేటటువంటి శబ్దతత్వానికి ప్రతీక. శబ్దం రావడానికి నిశ్శబ్దం గేట్వే అని చెప్తారు. దీన్నే ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటారు. ఇవన్నీ మనం ఎందుకు సార్ మీరు వాళ్ళంతా శబ్దం మీద మాట్లాడుతున్నారు అని మనం అనుకోవచ్చు. మనకి భగవద్గీతలో మనం చెప్పుకుంటున్నాం,
ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ య ప్రయాతి త్యజందేహం సయాతి పరమాంగతిం అని చెప్తాడు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అనేటటువంటి విషయాన్ని భగవంతుడు అక్షర పరబ్రహ్మయోగంలో ప్రతిపాదన చేస్తున్నాడు. ఓం అనేటటువంటిది ఏకాక్షరమైనటువంటి బ్రహ్మతత్వము అని చెప్తున్నాడు. దానిని ఉచ్చరిస్తూ నన్ను స్మరించుతూ నిశ్వాస మార్గంలో ఊర్ధ్వంగా గనక వెళ్ళినప్పుడు శిరస్సులో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము ద్వారా వాయు సహాయమున దేహమును త్యజించి పరబ్రహ్మమును చేరెదవు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. చాలా సింపుల్ గా చెప్పేశాడు ఆయన. ఏం లేదు సార్, మీరు ఇలా వెళ్ళి అలా టర్నింగ్ తీసుకోగానే మీకు వచ్చేస్తుంది అన్నాడు. అలా వెళ్ళి ఇలా టర్నింగ్ తీసుకోవడానికి అక్కడ ఎన్ని మైళ్ళు వెళ్ళాలో చెప్పలేదు ఆయన. ఇలా వెళ్ళండి సార్, ఇలా లెఫ్ట్ టైం తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోగానే మీరు అనుకున్న డెస్టినేషన్ వచ్చేస్తుంది అలా చెప్తున్నాడు ఆయన. అది ఎవరికి సాధ్యమవుతుంది? ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి సాధ్యమవుతుంది. మనం గతంలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? ప్రజ్ఞని భ్రూమధ్యంలోకి తీసుకెళ్లి అక్కడ ఉదాన స్పందనతో కూర్చొని మనం అక్కడికి ప్రయాణం చేసి మనం ముందు హృదయం చేరి హృదయం నుంచి పైకి వెళ్ళి ఇలా రకరకాలుగా మనం ఎలాగైతే మనం ఈ సాధన చేయాలో మనం చెప్పుకున్నాం కదా. ఆ స్థితిలో ఉండి ఓంకారాన్ని స్మరిస్తూ అనుస్మరణ చేస్తూ నన్ను స్మరించు అన్నాడు. నన్నంటే మళ్ళీ నేనే, కృష్ణుడు, రాముడు, ఆంజనేయుడు ఇలా కాదు, నేను అనేటటువంటి తత్వాన్ని. ఎందుకు? ఇది ఎవరు స్మరిస్తున్నారు? నేనే స్మరిస్తున్నాడు కాబట్టి. ఆ ఓంకారము అనేటటువంటిది మనలో నాదమై ఉన్నది. ఏమండి, ఓంకారాన్ని బ్రహ్మం అని ఉపనిషత్తుల్లో చెప్పారండి. ఎక్కడ చూసినా కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. అసలు బ్రహ్మం ఓంకారం ఎలా అవుతుందండి అన్నది కూడా మనకు ప్రశ్న రావాలిగా. మనకి శంకరాభరణ సినిమాలో శంకర నాద శరీరాపరా అని ఆయన పాట పాడాడు. వేటూరి సుందరమూర్తి గారు చెప్తారు, రాశారు పాట. అలాగే సిరిసిరిమువ్వులో జుమ్మంది నాదం సయ్యంది పాదం అనే ఒక పాట ఉంటుంది. ఏమిటి నాదం? ఈ నాదం ఏమిటి అంటే, ఒకసారి ఎవరైనా సరే మామూలుగా మనం ఖాళీగా కూర్చున్నప్పుడు రెండు చెవులు రెండు చేతులతో మూసుకోండి. మనలో మనకు తెలియకుండానే ఒక సన్నటి సౌండ్, జుమ్ అనే సౌండ్ మనకు వస్తుంది. ఏమిటా సౌండ్? రక్త ప్రసారం అండి అన్నా. రక్త ప్రసారం ఉంది కాబట్టే మనకు ఆ శబ్దం వస్తుంది. రక్త ప్రసారానికి మూలం ఈ నాదం అని చెప్పేసి చెప్తారు. ఎలా చెప్తారు? సైన్స్ చెప్పలేదు కదండి. ఇంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? ఏ డాక్టర్ చెప్పాడండి, ఏ సైంటిస్ట్ చెప్పాడండి అని వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలలో ఉన్నటువంటి విషయం కానీ, ఆకాశంలో ఇన్ని రకాలైనటువంటి విషయాలు, గ్రహాలు, తారకలు, మండలాలు, ఇవన్నీ సైంటిస్టులు, మనం అనుకునే సోకాల్డ్ సైంటిస్టులు చెప్పక ముందు కూడా ఉన్నాయి కదా. అలాగే ఈ విషయం కూడా సైన్స్కి ఇంకా తెలియదు అనే భావంతో ఆ మార్గంలో వాళ్ళు ఇంకా అన్వేషణ చేయటల్లా. ఎంతసేపు ఇవన్నీ కూడా మతానికి సంబంధించిన గ్రంథాలు, మత విషయాలు, రిలీజియస్ విషయాలు అనే భావంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ దిస్ ఈజ్ ఎ గ్రేట్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ అనేటటువంటి విషయాన్ని వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇవన్నీ. ఓహోహో, ఇవన్నీ చాలా సంవత్సరాల క్రితం చాలా రకాలైనటువంటి రీసెర్చ్లు చేసేశారు కాబట్టి ఈ విషయం తెలిసింది అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. సో ఈ ఓంకారం అనేటటువంటి నాదం మనం ఏ తత్వం అయితే జగత్తంతా నిండి ఉండి జగత్తుకు ఆవల కూడా ఉండి జగత్తుకు కారణమై ఉన్నదో ఏదైనా ఏ తత్వం అని చెప్పుకున్నామో ఆ తత్వం కూడా నేను అనే అంటుంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి ఏ స్థితిలో నుంచి చెప్పాడు అంటే, అంతటా నిండి ఉన్నటువంటి ఒకానొక తత్వం అక్షర పరబ్రహ్మం ఏదైతే ఉందో, తర్వాత వస్తుంది మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అక్షరుడు పురుషోత్తముడు అనేటటువంటి రకరకాల స్థితుల్లో మనలో మనం ఎలా ఉంటామో చెప్తున్నప్పుడు, పురుషోత్తమ స్థితి అంటే అత్యున్నతమైనటువంటి స్థితి, అంటే అంతటా నిండి ఉన్నటువంటి ఏకత్వం చెంది ఉన్నటువంటి ఒకానొక తత్వం ఉన్నటువంటి స్థితిలో నిలబడి ఆయన మాట్లాడాడు. కాబట్టి ఎక్కడా కూడా నేను అనే చెప్పాడు కానీ కృష్ణుడు అని చెప్పలేదు. మనం అనుకుంటున్నాం ఆయన కృష్ణుడు చెప్పాడు కాబట్టి. ఇప్పుడు నేను అలాగే చెప్పాను అనుకోండి, నేను అంటే పలాని వాడు అనుకోకూడదు. ఇప్పుడు మామూలుగా మనకి ఈ క్రైస్తవ మత సాంప్రదాయంలో పాపం యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారంటే, ఐ ఆమ్ ద వే అని చెప్పారు. ఐ ఆమ్ గాడ్ అన్నాడు. అంటే ఏమనుకున్నారు? హీ ఈజ్ గాడ్, హీ ఈజ్ ద వే అని మనం మార్చేసుకున్నాం. అసలు మొత్తం పోయింది. ఆయన చెప్పిన దాని మేజర్ దాని ఎసెన్స్ పోయింది. అయామ్ అంటే నేను అనేటటువంటి తత్వం గురించి ఆయన చెప్పాడు. ఆ స్థితిలో ఉండి ఆయన చెప్పాడు. సో ఇక్కడ కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు అనమాట. ఆ తత్వంలో ఉన్నప్పుడు ఆ తత్వం కూడా, అందులో కూడా ఉన్నటువంటి నాదమే ఆధారంగా ఈ జగత్ ఏర్పడింది అనేటటువంటిది మన ఋషులు వాళ్ళ తపస్సుల్లో, వాళ్ళ యొక్క రీసెర్చ్లో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఏం చెప్పారు?
ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కాబట్టి దాని వాళ్ళు నిరంతరం ధ్యానం చేస్తుంటారట. దేనికి? కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః అని చెప్పారు. ఎందుకు ఇవన్నీ? ఆ నాదమే నీలో కూడా నాదమై ఉండబట్టే నువ్వు ఈ రోజున ఇలా మనం మాట్లాడుకుంటున్నావు. లేకపోతే దాన్ని మనం ప్రపంచానికి కమ్యూనికేట్ చేసే స్థితిలో మనం ఉండం. పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఈశ్వర ప్రణిధానము అని చెప్తారు. అంటే నువ్వు నిన్ను టోటల్ సరెండరెన్స్ అంటారు. ఈశ్వర ప్రణిధానం అంటే నిన్ను దానికి సరెండర్ చేసుకోవడం, సమర్పణ చేసుకోవడం. ఎలా సమర్పణ చేసుకుంటావు అన్నది కూడా మనకి పతంజలి యోగ సూత్రాల్లో మనకు వస్తుంది. తస్య వాచకః ప్రణవః అని చెప్తారు. తస్య వాచకః ప్రణవః అంటే ప్రణవాన్ని నువ్వు ఉచ్చరించమని చెప్తారు. అలాగే ఈ ప్రణవం అనేటటువంటిది ఏ తత్వం అయితే ఉన్నాడో దాన్ని భగవంతుడు అనుకుంటున్నాం కాబట్టి అది వాడి పేరు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే భగవద్గీతను పతంజలి యోగ సూత్రాలు రెండూ కూడా జమిలిగా చేసి చదువుకుంటూ ఉండాలి. ఈ రెండిట్లో ఉన్న విషయం మనం జ్ఞానపరంగా మనం అందుకుంటూ ఉన్నప్పుడే మనం దాంట్లో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఓంకారాన్ని మనం ఏం చేయాలి? మామూలుగా ఓంకారం అంటే మనం ఇంటర్నెట్లో వెతికితే దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఆ ఉ మా అనేటటువంటి 3 శబ్దముల యొక్క కలయికగా మనకు ఓంకారం చెప్తారు. ఈ 3 శబ్దాల కలయిక కారణంగా ఓంకారము ఆకాశం అనేటటువంటి తత్వంలో నుంచి ఈ నాదం పుట్టింది. ఆ నాదం దీనికి ఆధారమైంది, అది కూడా నీలోనే ఉంది అని చెబుతూ ఆ నాదాన్ని అనుస్మరణ చెయ్యి. అనుస్మరణ చేస్తున్నప్పుడు దానిని నాతో కలిపి ఉచ్చరించు అని చెప్తారు. నాతో కలిపి ఉచ్చరించడం అంటే మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలనుకోండి, లేదా ఎవరైనా ఒక ప్రశ్న వేశారనుకోండి, ఆ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు చెప్తారు? అవతలవాడు ప్రశ్న వేస్తుండగా చెప్తామా? ఆ ప్రశ్న వేసిన తర్వాత విని అర్థం చేసుకుని దానికి తగిన సమాధానం ఇస్తామా? వాడు ప్రశ్న వేయకముందు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తే హాఫ్ నాలెడ్జ్గా మాట్లాడతాం మనం, తెలిసి తెలియకుండా. అప్పుడు వాడు అవతలవాడు ఏమంటాడు? వరే ముందు నేను చెప్పేది వినంటాడు. అంతే కదా, సహజం కదా మనకది. అందుకని ఏం చెప్తారు? ముందు వినాలి. అంటే వినటం అనేటటువంటి ఒక ఫ్యాకల్టీని మనం డెవలప్ చేసుకోవాలి. మనం వినటం అనే ఫ్యాకల్టీని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో అవతలవాడు చెప్పింది విని దాన్ని ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని నీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు అవతలవాడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. ఇది సాధారణంగా జరగాల్సినటువంటి ప్రాసెస్. కాబట్టి ఇక్కడ మనం భగవంతుడి యొక్క పేరు ఏంటయ్యా అంటే ఓంకారము అని చెప్తున్నారు. అందుకనే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఈ ఏకాక్షరమే బ్రహ్మ అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ భగవద్గీతలో ప్రతిపాదన చేశాడు. అయితే ఈ ఓంకారాన్ని జపించటం వల్ల ఏమవుతుంది? మామూలుగా మన శరీరంలో 21 తత్వాలని చెప్తారు. అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మరి పంచకోశాలు, పంచ ప్రాణాలు, మనస్సు, ఇలా రకరకాలుగా మనకు వస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి ఇన్స్పైర్ అవుతాయట, ఉత్తేజమైపోతాయట ఈ ఓంకారం జపించటం వల్ల. అలాగే మన శరీరంలో అనేక రకాలైనటువంటి ప్రాణప్రసారణ కేంద్రాలు ఉన్నాయి. మామూలుగా మనకి రక్త ప్రసరణ కేంద్రాలని తెలుసు. అంటే మనకి నాడులు, ధమనులు, సిరలు ఇలా రకరకాలుగా చెప్తారు. నాడులు వేరు, ధమనులు, సిరలు వేరు. భౌతికంగా రక్త ప్రసారం అయ్యేటటువంటి వాటిని ధమనులు, సిరలు అని చెప్తారు తెలుగులో అయితే. నర్వ్స్ అంటారు కదా. అలా కాకుండా ప్రాణం, శక్తి ప్రసారం అయ్యేటటువంటి కేంద్రాలు మనకున్నాయి. అంటే మనం అనుకునేటటువంటి భౌతిక శరీరం కాకుండా దానికి ఆధారమైనటువంటి ప్రాణమయ శరీరం ఏదైతే ఉందో ఆ ప్రాణమయ శరీరం ఆధారంగా ప్రాణ ప్రసారం అనేటటువంటిది మన శరీరానికి ఎప్పటికప్పుడు ప్రతి క్షణం అందించబడుతూ ఉంటుంది. అది ఎక్కడుందండి అన్న ప్రశ్న అయితే ఇందులోనే ఉంటుంది. అదంతా దీనికంటే బయట వేరే ఎక్కడో ఉండదు. సో దానిలో ఉన్నటువంటి ముఖ్య కేంద్రాలుగా మనకి షట్చక్రాలు చెప్తారు. అలా కాకుండా ఇవన్నీ ప్రసారం అయ్యేటటువంటిది 72,000 కేంద్రాలు ఉన్నాయని చెప్తారు. ఇలా రకరకాలుగా యోగ శాస్త్రంలో మనకు చెప్తుంది. ఒక్కసారి కనుక ఓంకారాన్ని ఉచ్చరించి ఆ ఉచ్చరిస్తున్న ఓంకారానికి మనకి మనంగానే ప్రశాంతమైనటువంటి మనస్సుతో మనం ఎప్పుడైతే విన్నామో ఏకాగ్రంగా, ఇవన్నీ కూడా ఒక్కసారి రెజోనేట్ అయిపోతాయట. మామూలుగా మనం చూడండి, బాగా అలసిపోయి వచ్చేసి మంచి ప్రశాంతంగా చల్లటి నీళ్లు, వేసంకాలం అనుకోండి, చల్లటి నీళ్ళ కింద షవర్ చేశారనుకోండి, ఒక్కసారిగా మీ బాడీ మైండ్ అంతా రెజోనేట్ అయిపోతుంది. మీ బడలికంతా ఎలా పోతుందో అలాగే ఎప్పుడైతే ఓంకారాన్ని మనం స్మరించి విన్నామో, అంటే అంటూ వినాలి,
లేకపోతే టేప్ రికార్డర్కి మనకి తేడా ఉందండి. మామూలుగా మనం ఏం చేస్తాం, పొద్దున్నే లేవగానే ఇంట్లో ఒక విష్ణు సహస్రనామం పెట్టేసి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అది మనం వింటున్నామా లేదా అన్నది మనం గమనించాలి. ఎంతమంది విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా మనస్సు పరంగా వింటూ ఇంట్లో పని చేసుకుంటారు? చాలా తక్కువ. మేబీ 99% వినరు. ఎవరో ఒక్కళ్ళు వింటే వినొచ్చేమో, ఉంటారనే అనుకుంటున్నాను కాబట్టి ఆ మాట అంటున్నాను. అంటే ఎప్పుడైతే మనం అంటున్నది వింటున్నామో అది మనలోకి దిగుతుంది. ఎక్కడికి దిగుతుంది? లోపలికి వెళుతుంది. అది లోపల ఉన్నవాడికి చేరాలి. ఊరికే బయట ఉన్నవాడికి మనం చెప్పటం కాదు కావాల్సింది. అలా మనం వినాలి అంటే మనకి కావాల్సినటువంటి ఆ సెన్సిటివిటీ, ఆ సున్నితత్వం అనేటటువంటిది పెరగాలి. ఇప్పుడు ఇక్కడ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఆ మైక్ యొక్క సెన్సిటివిటీ చాలా తక్కువ అనుకోండి, నేను చాలా గట్టిగా అరవాలి. అప్పుడు కానీ ఆ సౌండ్ రిసీవ్ చేసుకొని అది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వినపడదు. ఓ గురువు గారు మీటింగ్ చెప్తున్నారట. మీటింగ్ చెప్తుంటే ఆయన మాకు వినపట్టలేదు అంటున్నారట. అదేంటి, మైక్ ఉంది నాకు ఎదురుగుండా అయినా వినపడట్లేదు ఏంటని గట్టిగా అరుస్తున్నట్టు, అయినా వినపట్టలేదు అన్నట్ట. అప్పుడు ఆ మైక్ సెట్ వాడు వెళ్ళి దానికి ఉన్నటువంటి సెన్సిటివిటీ లెవెల్ పెంచాట. అప్పుడు అందరికీ గురుగారు అంత పెద్దగా అరవక్కర్లేదు, కొంచెం తగ్గించండి అన్నారట. అంటే ఆ మైక్ యొక్క సెన్సిటివిటీ వల్ల నువ్వు మాట్లాడేది అవతల వాడికి ఎలా చేరవలసిన సమయానికి చేరుతుందో, అలాగే ఎప్పుడైతే మనం వినే ఫ్యాకల్టీకి ఉన్నటువంటి సెన్సిటివిటీని మనం పెంచుకుంటామో అప్పుడు మనం మాట్లాడుతున్నటువంటిది కానీ మనం అంటున్నటువంటి శబ్దాన్ని మనం పరిపూర్తిగా వినగలం, లేకపోతే వినలేం. మనిషి అనేటటువంటి వాడు అన్ని శబ్దాలని వినలేడు. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ డెసిబుల్ సౌండ్ని మాత్రం దగ్గర నుంచే వినగలడు. అది 10 15 ఏదో ఉంది నెంబరు, నాకు కరెక్ట్ గుర్తులేదు. దానికంటే తక్కువ డెసిబల్స్ ఉన్న సౌండ్స్ని కొన్ని పక్షులు కొన్ని జంతువులు వినటానికి అవకాశం ఉంది. అల్ట్రాసానిక్ సౌండ్స్ అని ఉంటాయి, అవి అసలు మనిషికి వినలేడా ఆ శబ్దాలని. అంటే నీ యొక్క లిజనింగ్ ఫ్యాకల్టీ కానీ నీ ఇయర్ కానీ అంత హైయెస్ట్ సెన్సిటివ్కి ఉన్నప్పుడు అప్పుడు మనం దాన్ని వినగలం, లేకపోతే మనం వినలేం. ఆ స్థితికి మనం మెల్లిమెల్లిగా మన సాధనని పెంచుకుంటుంటే అప్పుడు మనం అన్ని శబ్దాలను వినగలం, సృష్టిలో ఏర్పడుతున్నటువంటి శబ్దాలను వినగలం, నాదాలను వినగలం. అలాంటి స్థితికి చేరినటువంటి మహర్షులు, ఏన్షియంట్ సైంటిస్ట్స్ ఈ సృష్టిలో ఉన్నటువంటి శబ్దాన్ని వినగలిగి వీటన్నిటికీ మూలమైనటువంటి నాదం ఏదైతే ఉందో అది ఓం అనేటటువంటి నాదంగా గుర్తించి మనందరికీ ఇచ్చారు. కాబట్టి మనకు తెలుసు, లేకపోతే ఎలా తెలుస్తుంది? సో అంత సెన్సిటివిటీకి మనం వెళ్ళాలి. ఆ లోపల ఉన్నటువంటి వాడికి అది చేరాలి. అది ఎప్పుడు చేరుతుంది? నువ్వు విన్నప్పుడే చేరుతుంది. రెండవది తస్య వాచకః ప్రణవః. అలా నువ్వు వింటూ ఉన్నప్పుడు లోపల నుంచి కూడా నీకు ఒక ఓంకారం వినపట్టడం మొదలు పెడుతుంది. అంటే లోపల నుంచి నీకు ఒక నాదం వినపట్టడం మొదలు పెడుతుంది. ఎందుకంటే నీలో లోయెస్ట్ సెన్సిటివిటీతో ఉన్నటువంటి శబ్దాలను వినేటటువంటి సెన్సిటివిటీ పెరిగింది కాబట్టి లోపల నుంచి వస్తున్న నాదం కూడా నీకు వినపడుతుంది. అంటే లోపల నుంచి ఎలా వస్తుందండి? నువ్వు వింటూ ఉంటే నీ యొక్క పిలుపు లోపల ఉన్న వాడికి చేరి వాడు కూడా ఓంకారం చేయటం మొదలు పెడతాట. ఎందుకంటే వాడు ఓంకార స్వరూపుడు కాబట్టి. అంటే నువ్వు ఉచ్చరిస్తుంటే వాడు ఉచ్చరించడం మొదలు పెడతాట. భగవంతుని చేరాలంటే ఎలా కాల్ చేయాలి సార్ అని అడిగారట మా గురుగారిని. ఆ భగవంతుడికి ఒక టెలిఫోన్ నెంబర్ ఉంది, అది ఇస్తాను, కావాలంటే దాన్ని బట్టి కాల్ చేయని చెప్పారు. ఓ ఇంకేముంది, భగవంతుడి ఫోన్ నెంబర్ తెలిసిపోయింది, రేపటి నుంచి భగవంతుని నేను కావాల్సి వచ్చినప్పుడల్లా కాల్ చేస్తానంటే చెప్పండి అన్నారట. ఆయన చెప్పారట ఓం అని చెప్పారట. భగవంతుడి యొక్క టెలిఫోన్ నెంబర్ ఏంటంటే ఓం అనేటటువంటిది భగవంతుడి టెలిఫోన్ నెంబర్. ఆ ఓంకార నాదం ఏదైతే ఉందో అది ఆయన పిలవాలంటే ఏం చేయాలి? ఓంకారం చేయాలి. మరి నీ ఫోన్ చేస్తే అవతల వాడు ఫోన్ ఎత్తాలిగా. ఇప్పుడు మీరు ఒకళ్ళకి ఫోన్ చేశారు, అవతల వాడు ఫోన్ ఎత్తితేనే కదా మీరు అవతల నుంచి రెస్పాన్స్ వచ్చేది. మీరు ఫోన్ చేస్తే మీరు చేసి ఫోన్ ఏం చేయాలి? మీరు ఆ డయల్ టోన్ వినాలిగా. మీరు ఆ డయల్ టోన్ వింటున్నప్పుడే కదా అవతల వాడు ఫోన్ ఎత్తాడో లేదో తెలిసేది. అలా మీరు ఓంకారం చేస్తూ దాన్ని వింటున్నప్పుడు లోపల నుంచి వాడు కూడా ఓంకారం చేయటం అనేటటువంటిది మీకు వినపడుతుంది. ఇది ఓంకారం మనలో ఎలా ఉన్నది అన్నది ముందు మనకి ఆ మెకానిజం మనకు అర్థమైతే అప్పుడు మనం ఓంకారాన్ని ఉచ్చరించడానికి రకరకాల పద్ధతులు చాలా ఉన్నాయి. అందులో
ఈ ఓంకారం అనేటటువంటిది శబ్ద బ్రహ్మమై ఉన్నది. ఆ శబ్ద బ్రహ్మాన్ని నువ్వు చేరాలంటే నువ్వు శబ్దాన్ని చక్కగా ఉచ్చరించటం నేర్చుకోవాలి. అప్పుడు వాడు లోపల నుంచి ఉచ్చరిస్తాడు, నువ్వు బయట నుంచి ఉచ్చరిస్తావు. ఈ రెండు కలిపి ఒకటైపోతాయి. అంటే నువ్వు ఉచ్చరించినప్పుడల్లా నిజానికి అతడు ఉచ్చరించటమే అవుతుంది. అంటే లోపల నుంచి వాడు పిలుస్తున్నాడు, నువ్వు బయట నుంచి నువ్వు పిలుస్తున్నావు. అంటే నువ్వు బయట నుంచి పిలవటం అయిపోయి లోపల నుంచి వాడు నిన్ను పిలుస్తాడు అనమాట. నీకు వాడికి ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారనుకోండి. మీరు ఫస్ట్ ఒక అతనితో ఫోన్ చేశారు, ఫోన్ చేయగానే అతనితో చక్కగా మాట్లాడారు, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. మీరు ఫోన్ చేయకపోయినా వాడు ఫోన్ చేస్తాడు అవతల నుంచి, హలో హౌ ఆర్ యూ, అలా ఉన్నావు బాగున్నావా అని. అలా లోపల నుంచి వాడు నీకు ఫోన్ చేస్తాడు. అప్పుడు నువ్వు వాడితో నువ్వు మాట్లాడతావు. ఇలాంటి కమ్యూనికేషన్ మనకు ఏర్పడటానికి ఓంకారం మనకి ఒక గేట్వే లాగా ఉపయోగపడుతుంది. ఇది ఓంకారం యొక్క విశిష్టత. మామూలుగా మనం ఈ బయట ప్రపంచంలో కొట్టుకుంటూ ఈ కష్టాలు, బాధలు, రోగాలు, రొస్టులు ఇలా ఉంటూ మనం ఎప్పుడైతే దీన్నంతా మనం మామూలుగా ఏం చెప్తారంటే బాహ్య ప్రపంచంతో మెటీరియలిస్టిక్ వరల్డ్ తో ఎప్పుడైతే మనం ఇరుక్కుపోయి ఉన్నామో, దీని లోయర్ నేచర్ అంటే మన యొక్క ప్రజ్ఞ వీటితోటి ఇరుక్కుపోయి ఉన్నంత కాలం మామూలుగా మనం చేస్తున్నటువంటి ఓంకారం ఏంటంటే అలా మనం ఓంకారం అవతల వాడు లోపల నుంచి ఓంకారం వస్తుందా లేదా మనకు తెలియదు. అలా తెలియాలంటే మెల్లిమెల్లిగా మనం మన యొక్క స్థాయి పెంచుకుంటూ ఉండాలి. అంటే ఉన్నత స్థాయిల్లోకి, ఉన్నత కక్షల్లోకి ఎప్పుడైతే మన ప్రజ్ఞ వెళ్ళిందో దాన్ని హయ్యర్ నేచర్ అంటారు. ఎప్పుడైతే మనం ఆ హయ్యర్ నేచర్లోకి మెల్లిగా అడుగు పెడుతూ ఉంటామో అప్పుడు మనకి లోపల నుంచి కూడా ఓంకారం అనేటటువంటిది వినపడటం అనేటటువంటిది జరుగుతుంది. అప్పటి వరకు మనమే చేస్తుంటాం, ఇది మనమే చేస్తున్నాం అనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనం చేయటం లేదు, లోపల నుంచే వస్తోంది, దాన్ని మనం బయటకు ఉచ్చరిస్తున్నాం అనేటటువంటి స్థితి మనకు తెలుస్తుంది. దీన్నే మామూలుగా యోగ శాస్త్రంలో ఏం చెప్తారంటే నువ్వు ఎప్పుడైతే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము అనేటటువంటి ఈ క్రింది 3 కేంద్రాలలో నీ ప్రజ్ఞ ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుందో అంతకాలం నీ సాధన అలా సాగుతూ ఉంటుంది. కాబట్టి దానిని నువ్వు మెల్లిగా పైకి ఒక 3 అంతస్తులు ఎక్కి నువ్వు ఎప్పుడైతే హృదయం చేరతావో, హృదయం చేరినప్పుడు అక్కడ నీకు ఈ నాదం అనేటటువంటిది వినపడటం, నీకు దాని ద్వారా దాంతో నువ్వు ఏకమవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి హృదయంలోకి చేరడం కోసమే మనం ప్రాణాయామ ప్రక్రియ మనకి ఇచ్చారు. అంటే నువ్వు శ్వాస ద్వారా మెల్లిగా ప్రజ్ఞారూపుడువై నీ మనస్సుతోటి లోపలికి వెళుతూ ఉన్నప్పుడు నీ హృదయంలో నుంచి హృదయ స్పందనలోకి ఎప్పుడు వెళ్తావో అక్కడ నీకు నాదం యొక్క దర్శనము, స్పర్శనము అన్నీ దొరుకుతాయి. ఆ స్థితికి మనం వెళ్లేంత వరకు కూడా మన ఓంకారాన్ని అలా ఉచ్చరిస్తూనే ఉండాలి. అది మన ఓంకార ఉచ్చరణని మనం వినాలి. అనటం, వినటం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు జరుగుతుంది? దానికి కావాల్సినటువంటి భక్తి, శ్రద్ధ, సమయం ఇవన్నీ మనం కేటాయించుకోవాలి. మన సాధనలో మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. ఆ స్థితికి మనం చేరటం కోసమే ఇవన్నీ. అంటే ఒకచోట ప్రశాంతంగా కూర్చొని మనం అలా ఓం అని ఉచ్చరిస్తూ దాన్ని వినటం, ఈ రెండు గనక మనం సాధన చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ నాదంతో ఒక లింక్ ఏర్పడుతుంది. ఆ లింక్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆ లింక్ ఒక కంప్లీట్నెస్ వస్తుంది. ఇప్పుడు లింక్ అన్నది ఎలా అవుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా, మధ్యలో నేను మాట్లాడేది మీకు కనపడలేదు అనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చిందనో లేదంటే సరిగా లింక్ ప్రాబ్లం అనో మనం మాట్లాడుకుంటాం కదా. అలా లింక్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే, ఆ కంటిన్యూటీ ఉండాలి అంటే ఒక కంప్లీట్ సర్క్యూట్ అనేటటువంటిది కంప్లీట్ అవ్వాలి. ఆ స్థితికి వెళ్ళటం కోసమే ఈ నిరంతరత్వం, అనుస్మరణ అనేటటువంటి పదాన్ని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఎందుకు వాడాడు అంటే నిరంతరత్వం కోసం. ఆ నిరంతరం అనేటటువంటిది ఒకానొక సమయానికి ఏమైపోతుంది, ఇలా మనం కొంతకాలం మనం సాధన చేసినప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా ఆ నాదం అనేటటువంటిది నీకు వినపడుతూ ఉంటుంది. అవతల వాళ్ళు మాట్లాడుతున్నా అందులో నుంచి నువ్వు ఓంకారం వినొచ్చు. మామూలుగా అన్నమయ్య సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, అతను మాడుతున్నా ఓంకారం మాట్లాడినట్టుంది అంటాడు వెంకటేశ్వర స్వామి అన్నమయ్యని. ఎందుకంటాడు? అతని నుంచి వచ్చే ప్రతి శబ్దము కూడా ఓంకార నాదంతో నిండి ఉంటుంది. అంతుంది మరి దాంట్లో. మరి అలా మనకు మన ప్రయత్నాలన్నీ, మన సాధనలన్నీ వెళ్తూ ఉంటాయి. ఊరికే ఎందుకు చెప్పేశాడండి అక్షర పరబ్రహ్మ యోగంలో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటే ఇది ఆ లింకప్ కోసమే మన ప్రయత్నాలన్నీ. ఆ లింకప్ ప్రయత్నం మనకి కావాలి అంటే మనం హృదయంలోకి చేరాలి. హృదయంలోకి చేరాలి అంటే హృదయం గురించినటువంటి ఒకానొక ఉపనిషత్తు ఉంది, హృదయానికి సంబంధించిన ఉపనిషత్తు. ఏం ఉపనిషత్తు అది ఆలోచించండి. కఠోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది.
నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళటం, అక్కడ యముడు ఎలా అయితే నచికేతుడికి వరాలు ఇస్తాడో వరాలు కోరుకోవటం, తర్వాత ఇది కాదు నాకు మృత్యు గురించి చెప్పమని, ఆత్మ గురించి చెప్పమని, ఇవన్నీ అడుగుతాడు కదా. కఠ అనేటటువంటివి కా నుంచి ఠా వరకు ఉండేటటువంటి 12 అక్షరాలతో కూడినటువంటి ఒక ఉపనిషత్తు. అంటే దానికి స్థానం ఏంటయ్యా అంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తిమయ కేంద్రాలలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి దాంట్లో ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క శబ్దానికి సంబంధించినటువంటి దళాలు ఉంటాయని చెప్తారు. అంటే కేంద్రాలు ఉంటాయి. ఆ కేంద్రాలలో కా నుంచి ఠా వరకు ఉన్నటువంటి శబ్దాలతో కూడినటువంటి కేంద్రం మనకి హృదయ కేంద్రం. ఆ హృదయ కేంద్రం ఈ 12 అంటే 12 దళాలైనటువంటి పద్మం మనకి హృదయ కేంద్రానికి సంబంధించినటువంటిది. ఆ ఉపనిషత్తులో కూడా ఓంకారం గురించే చెప్తారు. సర్వవేద ఎతత్ పదామని మనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదశ్చింతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీత్ ఓం ఇత్యేతత్ అంటుంది. అంటే సమస్త వేదాలు దేని గురించి చెప్తున్నాయో, అన్ని తపస్సులు దేనిని గురించి తపస్సు చేస్తున్నాయో, మరి ఏ వస్తువును దేనిని చేరటం కోసం బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తున్నారో అట్టి పరమపదం గురించి చెప్తున్నాను, అదే ఓంకారము అని చెప్తాడు. ఎవరు? యమధర్మరాజు చెప్తాడు. యమధర్మరాజు చెప్పినటువంటి అది సంగతి అనమాట. ఆయన అందులోనే చెప్తాడు, ఈ అక్షరమే బ్రహ్మ, ఏతద్దేవాక్షరం బ్రహ్మ, అదే పరము. దీన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. బాగుంది సార్, ఇంకేముంది, నాకు అనేక కోరికలు ఉన్నాయి, ఓంకారం చేసేస్తాను, నా కోరికలన్నీ తీరిపోతాయి అనుకో. కోరికలన్నీ తీరుతాయి, కానీ ఒక స్థితికి ఎక్కడికి వెళ్ళిపోతామంటే మనం కోరని స్థితికి వెళ్ళిపోతాం. కోరికలు తీరిపోవటం అంటే ఏమిటి? ఇక నువ్వు కోరని స్థితిలో నువ్వు ఉంటే నీ కోరికే లేదు, అది కోరని స్థితి. ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. వేమన గారి పద్యం కూడా ఒకటి ఉందండి, నాకు వెతికితే దొరికింది. ఏకాక్షరం బ్రహ్మమేకాక్షరం విష్ణు, ఏకాక్షరం శివుడు ఎంచి చూడ, ఏకాక్షరికి మించి ఎక్కడ ఏమీ లేదు, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారి పద్యం కూడా ఉందిట. ఓం అనే అక్షరమే బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఈ శబ్దానికి మించింది ఎక్కడా లేదు, అందువలన ఓంకార శబ్ద ఉపాసన చాలు అని ఆయన చెప్పాట వేమన గారు. ఇవన్నీ మనకి దొరుకుతాయి, ఎక్కడ వెతికినా దొరుకుతాయి. ఓంకారం లేనిదే మనకి పూజ లేదు. ఓంకారం లేకుండా మనం మామూలుగా మనకు సంబంధించినటువంటి ఒక మంచి విషయం కానీ ఏదైనా సరే హరి ఓం అని మొదలు పెడతారు, అంతే కదా. హరి ఓం అంటే మా గురువు ఆయన కృష్ణస్వామి గారిని హరికి హోం అవ్వాలట మన శరీరం. హరి ఓం అంటే హరికి హోం అవ్వాలట, అంటే హరి అనేటటువంటి తత్వానికి నీ శరీరం ఒక ఇల్లు అవ్వాలి అన్నారు. హరి అంటే ఎవరు మరి? దిగి వచ్చిన వాడు హరి. హర అంటే దిగిరాని తత్వము హరతత్వం. హరిహరాత్మజం అని మనకు పాట కూడా ఉంది కదా. హరిహరులు అంటే హరి అంటే దిగి వచ్చిన వాడు, సృష్టిలోకి దిగి వచ్చినటువంటి ఆ తత్వమే సృష్టిలోకి దిగి వస్తుంది. దిగొచ్చినప్పుడు హరి అంటారు. దిగి రాకుండా పైన ఉన్నటువంటి అన్నిటికీ మించి ఉన్న తత్వంగా ఏదైతే ఉందో దాన్ని హరతత్వము అంటారు. మామూలుగా అన్నిటికంటే పెద్ద మంత్రం ఏం చెప్తారు? ఓం నమః అంటే ఓమే ఉన్నది, నేను లేదు. ఇలా ఓంకారం మన జీవితంలో మన నాదస్వరూపిణి అయి మన శరీరంలో నిరంతరం ఉంటుందండి. ఇది లేని ప్లేస్ లేదు. ఈ మధ్య ఏదో నాసా వాళ్ళు రికార్డ్ చేశారండి, సూర్యుడి దగ్గర ఒక శబ్దం వస్తుంది అన్నారు. అది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మనం అనుకున్నట్టుగా ఓం అట్లా ఉండదు, నాదస్వరూపంగా ఉంటుంది. మందంతా అరిచినట్టు ఉంటుంది, అరిచినట్టు ఉండదు. నాదం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ నాదం వినాలంటే సున్నితత్వం మనలో పెరగాలి. దానికోసం మన సాధనలు నిరంతరం పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు అది జరుగుతూ ఉంటుంది, లేకపోతే రాదు. సో ఆ నాదము నేనని తెలిసిపోతుంది. ఎప్పుడైతే మనం ఉచ్చరిస్తూ వింటూ మనం దాంతో అనుసంధానం చెంది ఒక లింకప్ ఏర్పడి దానితో మనం కలిసిపోయామో చివరికి అది మనమే అని మనకు తేలుతుంది. ఎందుకంటే ఉచ్చరించేది నేనే అని తేలుతుంది. అది భగవంతుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తున్నాడు. నేను అనేటటువంటి తత్వానికి మనకి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ ప్రాక్టీస్ కోసమే మనం గతంలో చెప్పుకున్నాం. సార్ ఇది వాళ్ళ నుంచి మొదలు పెట్టేస్తే అయిపోతుందా? అంతే కదా మన నెక్స్ట్ ప్రశ్న. అవుతుంది.
దానికి కావాల్సినటువంటి సంసిద్ధత, దానికి కావాల్సినటువంటి నీ జీవన విధానంలో మార్పు, దానికి కావాల్సినటువంటి మార్పు నీ దినచర్యలో అన్నీ తెచ్చుకున్నప్పుడు అప్పుడు వీలు కుదురుతుంది, లేకపోతే కుదరదు. లేకపోతే ఎలా కుదురుతుంది? ఆఫీస్కి వెళ్ళాలండి, ఇంత మొన్నటి వరకు చదువుకున్నాడు, ఇష్టం వచ్చినప్పుడు లేచాడు, చదువుకున్నాడు, చదువు అయిపోయింది, కొన్నాళ్ళు ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్న కాలంలో ఏం చేసేవాడు? అప్పుడు 6ంటికి లేచేవాడు, తర్వాత 8ంటికి లేవడం మొదలుపెట్టాడు. అలా మెల్లిగా బద్ధకం పెరిగింది. ఈ లోపల టక్కన ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పుడు ఎప్పుడు లేస్తాడు? అంతకు ముందులాగా లేస్తే కుదరదుగా. మరి ఎప్పుడు లేవాలి? ఏ సమయానికి ఆఫీస్కి వెళ్ళాలో ఆ సమయానికి ఆఫీస్కి వెళ్ళేటట్టుగా ముందుగానే ఇంట్లో బయలుదేరి ఆ సమయానికి ఆఫీస్కి వెళ్ళాలి. 9ంటికి ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి గంట పడుతుంది అనుకోండి, ఇంట్లో 9ంటికి బయలుదేరకూడదుగా, 8ంటికే బయలుదేరాలి. 8ంటికి బయలుదేరాలంటే ఎన్ని గంటలకు లేవాలి? నీ పనంతా పూర్తి చేసుకుని రెడీ అవ్వాలంటే. సో ఇలా ఎలాగైతే మనం ఒక దినచర్యని మనం ఏర్పాటు చేసుకుని దాన్ని ఒక కాల విభజన చేసుకుంటూ మనం వెళ్తున్నామో, అలాగే మన సాధనకి మనం ఇచ్చేటటువంటి ప్రయారిటీ కారణంగా అలా కాల విభజన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే పనులు అవ్వవు. ఇన్ని పనులు చేసుకుంటూ కూడా సాధనలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం ఎవరైతే సద్గురువులు మహాత్ములు అని మనం మాట్లాడుకుంటామో వాళ్ళకు కూడా సంసారం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, మరి పిల్లలు ఉన్నారు, అన్నీ చేశారు. వాళ్ళు కూడా సాధన చేశారు. అలా మన సాధనలో మనం ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి? ఇంకొకటి చెప్పకూడదు, ఈ మార్పులు తెచ్చుకోవటం వల్ల నీకు మార్పు మంచిది, నువ్వు ఇలా చేయటం వల్ల మంచిది అంటే అలా చేయటానికి కావలసినటువంటి విధానాన్ని మనం మార్చుకోవాలి. అవి కూడా మనకు పెద్దలు అందించారు. అప్పుడే మనకి ఇది కుదురుతుంది. కావలసిన భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. దానికి కావాల్సిన జ్ఞానం ఉండాలి. ఈ శ్రద్ధ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనకి మెల్లిమెల్లిగా మనం పెంచుకుంటూ వెళ్ళినప్పుడే అప్పుడు మనకు కుదురుతుంది. లేకపోతే ఎలా కుదురుతుంది? మామూలుగా మన జ్ఞానం అనేటటువంటిది ఎలా వస్తుంది? నిజమైనటువంటి విజ్ఞానం, ఇంపర్సనల్ విజ్డమ్ అంటారు. దాంట్లో ఏమి అన్పొల్యూటెడ్ విజ్డమ్. మామూలుగా మనకి ఎలా జరుగుతుందంటే, ఏదైనా జ్ఞానం ఉన్నప్పుడు నాకు మంచి పేరు రావాలి కాబట్టి నా ఇష్టం వచ్చింది చెప్పేసి, లేకపోతే నేను చెప్తే నమ్ముతారు కాబట్టి నా ఇష్టం వచ్చింది చెప్పేసి, ఆ గురువు గారు ఇలా చెప్పారండి అంటే, గురువు గారు అప్పుడు అలా చెప్పారనుకోండి, కానీ ఇప్పుడు మనం ఈ కాలానికి మరి దాన్ని కొంచెం మార్చి చెప్పకపోతే మరి నలుగురు వినరు కదండి అని మాట్లాడుకుంటూ మనకు తోచింది చెప్పేస్తే అది నిజమైన జ్ఞానం ఎలా అవుతుంది? ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగినప్పుడు మాత్రమే అది నిజమైన జ్ఞానం అవుతుంది. అసలు ఈ జ్ఞానం మనిషికి రాకముందు కూడా అది నీలో నీవై ఉన్నావు అనేటటువంటిది మనకు మన వాంగ్మయం. ఇన్ని విషయాలు ఉంటాయి. ముందు మామూలుగా ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి, నీకు ఏదో ఒక విషయం తెలుసుకోవాలనేటటువంటి భావన కలిగింది. తెలుసుకోవాలన్న భావన కలిగినప్పుడు మనం దేన్నో దానికి ఆశ్రయిస్తాం కదండి. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి అన్నదానికి వేదాలు ఉపనిషత్తులు చదివితే మీకు సొల్యూషన్ వస్తుందా? రాదుగా. ఫైనాన్షియల్ రిలేటెడ్ బుక్స్ చదువుతారు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి, దీనికి కూడా అంతేగా. భగవద్గీత చదివితే కంప్యూటర్ కోర్సులో మీరు పాస్ అయిపోతారా? పాస్ గారు కదా. ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ చదవాలి. అలాగే ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలన్నా, నీ గురించి నువ్వు తెలుసుకోవాలన్నా, దానిలో ఉన్నటువంటి నిజమైన జ్ఞానాన్ని నువ్వు అనుభవపూర్వకంగా నీ సాధనలో నువ్వు తెలుసుకోవాలన్నా ఇలాంటి గ్రంథాలు చదువుకోవాలి. దానికే చదువుకోవాలి, అప్పుడు తెలుస్తుంది. సో అది ఎలా తెలుస్తుంది? నువ్వు చదువుకుంటున్నప్పుడు నీలో ఆ భావానికి సంబంధించినటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి. వాటిని మనం బయటికి మాట్లాడుతూ ఉంటాం, అంతే కదా. ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళీ అటువైపు వెళ్ళిపోతాం మనం. మాట్లాడేవాడెవడు, వినేవాడెవడు అనగానే మన ఇవన్నీ ఉన్నది ఒకటే అనే తత్వంలోకి మనం వెళ్ళిపోతాం. అందుకే మనకు చెప్తారేంటంటే, ఫస్ట్ సోర్స్ నీ వాయిస్, అట్టర్డ్ ఫోర్త్ బయటకు వచ్చింది. సెకండ్ సోర్స్ నీ శ్వాస. మూడోది ఏంటి? కంటెంట్ ఆఫ్ ద వాయిస్, నువ్వే. ఈ మూడింటిని కలిపే 3 వేదాలుగా అని మనకు చెప్పారు. అది మరొక టాపిక్ అనమాట. దాన్ని నువ్వు ప్రపంచంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు అన్నది 4వ వేదం. వీటన్నిటికీ మూలమైనటువంటిది నాదం, అంతే కదా మాట్లాడటానికి. దాన్నే అక్షరము అని చెప్పారు. అంటే దాని నాశనం లేదు. ఎందుకు నాశనం లేదు? దానికి పుట్టుక లేదు, చావు లేదు. పుట్టింది ఎప్పుడూ చావదు, పుట్టిందే పోతుంది. అది పుట్టక ముందు కూడా ఉంది, పుట్టడమే లేదు, అది ఎప్పుడు ఉండనే ఉంది. నాన్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదట ఎగ్జిస్టెన్స్ లో. దెర్ ఇస్ నో నాన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఎగ్జిస్టెన్స్ అంటేనే ఎప్పుడూ ఉండేది, ఇంక అందులో నాన్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అందులో ఏదైనా పుడితే మళ్ళీ దాంట్లోకి వెనక్కి వెళ్ళిపోవటమే ఉంటుంది, కానీ లేకుండా పోవటం అనేటటువంటి ఉండదు.
అందుకనే ఇదే భగవద్గీతలో మొట్టమొదట అర్జునుడు వీళ్ళందరినీ నేను చంపేస్తాను, మా తాతలు లేరు, తండ్రులు లేరు, వీళ్ళందరూ చచ్చిపోతారు, వీళ్ళు నాకు కనపడకుండా పోతారంటే అలా ఏం లేదు, ఉన్నవాళ్ళు లేకపోలేరు, లేనివాడు ఎక్కడికి బోడు ఎప్పుడూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఎందుకు చెప్పాడు అంటే అందులోంచి వచ్చింది మళ్ళీ అందులోకి వెళ్తుంది అంతే. మనం ఇప్పుడు ఆఫీసులోంచి ఇంట్లోంచి ఆఫీస్కి వెళ్ళాం, ఇంటికి ఎవరో వచ్చారు, లేరండి అంటే లేడని అర్థమా? ఆఫీస్కి వెళ్ళాడుగా, ఆఫీస్లో ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి ఇంటికి ఎలాగొస్తామో అలాగే ఏ తత్వంలోంచి మనం మళ్ళీ ఇదంతా ఏర్పడిందో మళ్ళీ తిరిగి ఆ తత్వంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పొటెన్షియల్ గా ఉంటుంది, ఫిజికల్ గా ఉండదు, పొటెన్షియల్ గా ఉంటుంది, ఏకత్వం చెంది ఉంటుంది. దాంతో ఆ ఏకత్వం చెంది ఉండటం గురించి మనం అర్థం చేసుకోవడానికి మనకు ఆ కెపాసిటీ లేదు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినటువంటి అనేక విషయాలను మనం చదువుకుంటూ చెప్పుకుంటూ మనం ఉన్నాం. అందులో భాగంగానే ఈ ఓం అనేటటువంటి నాదం నీలో ఉన్నది. తర్వాత మనకి ముందు నాలో ఉంది అనే భావం నుంచి తర్వాత నేనే ఉన్నది అనే భావంలోకి వెళ్ళి అక్కడి నుంచి నేనే అది అనే భావంలోకి మనకి తీసుకెళ్తుందండి. ఆ స్థితికి మనం చేరటం కోసమే మనం నిత్యం ఈ ఓంకారం అనేటటువంటిది మనం జపించటం అంటారు దాన్ని. జపం నుంచి తపంలోకి మారాలి. కనుకనే ప్రతినిత్యం కూడా 21 సార్లు ఓంకారం చేసుకోమంటారు. 21 సార్లు ఓంకారం ఎలా మరి సార్ మరి శ్వాస అండి ఇబ్బంది అండి అంతసేపు చేయలేమంటే దీర్ఘంగా తలాగు సాగతీసి ఏం చేసుకోకర్లేదు, చిన్నగా కూడా చేసుకోవచ్చు. మనకి మన శరీరంలో ముఖ్యమైనటువంటివి 7 కేంద్రాలు చెప్తారు. అవేంటి యోగశాస్త్ర ప్రకారంగా? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనేటటువంటివి మనకి 7 కేంద్రాలు. ఈ 7 కేంద్రాల మీద మనం కొద్దిసేపు మన మనస్సు ఉంచి ముందు ప్రశాంతంగా కూర్చోవాలి ఒక సమయం. అక్కడ వాతావరణం చక్కగా మనకి ఆహ్లాదంగా ఉండేటట్లుగా, అంటే ఒక అగరత్తి వెలిగించుకోవాలి, ఒక దీపం పెట్టుకొని ఒక్కసారి శరీరం పైనుంచి కింద వరకు ఎలాంటి టైట్నెస్ లేకుండా ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. కింద కూర్చుంటే కాళ్ళ నొప్పులు అనుకుంటే చక్కగా సోఫాలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోడానికి ఏం తప్పులేదు. మీ మనస్సు స్థిరంగా ఉండాలి. స్థిరం ఆసనం ఆత్మనః అన్నాడు కదా, మరి స్థిరం ఆసనం అని చెప్పాడు. ఆసనం అంటే ఎప్పుడైతే మనస్సు స్థిరంగా ఉందో శరీరం కూడా స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో కూర్చొని మనం మనస్సుని ఒక్కసారి మన శరీర భాగాలన్నిటి మీద అలా ఒక్కసారి మనం పర్వేట్ చేసి ప్రసరింపజేసుకుని అంతా బానే ఉంది అని అనుకున్నప్పుడు ఒక్కొక్క కేంద్రంలో మన మనస్సును నిలుపుతూ అక్కడ 3 సార్లు ఓంకారం చెప్పుకోవటం అనేటటువంటిది ఒక పద్ధతి. మూలాధారంలో 3 సార్లు, అక్కడి నుంచి పైకి స్వాధిష్టానంలో 3 సార్లు, మణిపూరంలో 3 సార్లు, హృదయ కేంద్రమైనటువంటి అనాహతంలో 3 సార్లు, విశుద్ధిలో 3 సార్లు, అలా ఇంకొంచెం పైకి వెళ్ళి ఆజ్ఞలో 3 సార్లు, సహస్రాలలో 3 సార్లు చెప్పుకుంటే 21 సార్లు మనకి ఓంకారం యొక్క ధ్యానం జరుగుతుంది. ఇలా అంటున్నప్పుడల్లా వింటూ ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం లోపలికి ప్రవేశిస్తాం. మన కేంద్రాలన్నీ, కోశాలన్నీ కూడా శుద్ధి చెందుతాయి, ఒక ప్యూరిఫై జరుగుతుంది. అలా ప్యూరిఫై అయినటువంటి కేంద్రాలతోటి మళ్ళీ మనం బయటకు వచ్చేసి ఇంప్యూర్ చేసుకోకూడదు. వెంటనే బయటకు వచ్చేసి వాడిని తిట్టి వీడిని తిట్టి వెంటనే పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయి ఈ మధ్య ఇలా ఉంది వాడు ఇలా అలాంటి భావంలోకి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు మనం చేసుకున్నటువంటి ప్యూరిఫైడ్ అయినటువంటి మన కోశాలు ఏవైతే ఉన్నాయో, లేయర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనమే పాడు చేసుకోకుండా ఉంచుకోవాలి. అప్పుడే ఉపయోగపడుతుంది. బాత్రూంలో స్నానం చేసి వచ్చి వెంటనే బురదలో డొరిలినట్టుగా ఉండకూడదు. గజస్నానం అంటారు. అందుకే ఏనుగు ఏం చేస్తుందట, నీళ్లలోకి పోయి శుభ్రంగా తొండంతో నీళ్ళన్నీ పోసేసుకొని మళ్ళీ పైకి రాగానే మట్టి కూడా జల్లుకుంటుందట. మనం అలా చేసుకోకూడదు. మన భావంలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఆ భావంలో వచ్చిన మార్పుకి సంబంధించినటువంటి ప్రశాంతతని మనం ముందు అనుభవించాలి. ఆ ప్రశాంతత ఎప్పుడైతే మనం అనుభవిస్తున్నామో మనకు తెలియకుండా మన మైండ్ అలా ఉంటే బాగుంటుంది, ప్రశాంతంగా హాయిగా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ అనిపించిన దాన్ని పెంచుకుంటూ ఉండాలి మనం. ఆ పెంచుకోవటానికి కావాల్సినటువంటి సాధనని, ఆ పెంచుకోవటానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. వాతావరణం మనం అనుకున్నట్టుగా ఉండదు, కానీ మనం ఆ స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మాత్రమే మనకు అది కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. ఆ ఏదో చేస్తున్నాం అనేటటువంటి స్థితి అందరికీ మొదట్లో ఉంటుంది. ఆ స్థితి నుంచే ఏం చేస్తున్నాం అనే స్థితికి వెళ్ళి ఆ చేసేదాంతో కలిసిపోవటం అనేటటువంటి స్థితికి రావాలి. ఎప్పుడైతే ఇలా మనం
ఈ ఓంకారం యొక్క నాద ఉపాసన మనం చేస్తూ ఉన్నామో, ఎప్పుడైతే అది మన శ్వాస అయిపోయిందో, శ్వాసలో కూడా ఓంకారం ఉందని చెప్తారు. ఎలా అంటే, మనం ఎప్పుడైతే లోపలికి శ్వాస పీలుస్తున్నామో అప్పుడు వచ్చేటటువంటి శబ్దం ఏదైతే ఉందో దాన్ని సకారంతో పోల్చారు. అలాగే మనం ఎప్పుడైతే నిశ్వాస చేస్తున్నామో అప్పుడు వచ్చేటటువంటి శబ్దాన్ని హకారంతో పోల్చారు. అంటే సా హ, మనం శబ్దం మీరు వదులుతున్నారనుకోండి, శ్వాసని ఇలా బయటకు వదిలేస్తున్నారనుకోండి, నిశ్వాస చేస్తున్నప్పుడు హమ్ అనే శబ్దం, లోపలికి వెళ్ళేటప్పుడు సో సా అనే శబ్దం, ఈ రెండు శబ్దాలు వస్తాయి. ఈ రెండు కలిపిందే సోహం అనేటటువంటి శబ్దం. ఈ సోహం అంటే సహ అహం, అతడే నేను అనేటటువంటి ఒక భావన. ఆ సోహంలో ఉన్నటువంటి హల్లులు రాలిపోయినప్పుడు అప్పుడేం మిగులుతుంది? ఓం అనేటటువంటిది మిగులుతుంది. సా ఉ మా, మళ్ళీ ఇక్కడ కూడా ఆ ఉ మా, ఈ అక్షరాలు, ఈ అక్షరం అంటే వేరేం లేదండి, శబ్దం. శబ్దానికి మనం ఒక రూపం ఇచ్చాం కాబట్టి అక్షరం. అక్షరాణం అకారస్మి అని చెప్తాడు విభూతి యోగంలో. అకార స్వరూపుడే భగవంతుడు ఉన్నాడు. ఊ అంటే ఉకార స్వరూపం, ప్రకృతికి సంబంధించినటువంటిది. మకారం అంటే మనం చూసేటటువంటి ఫిజికల్ వరల్డ్. ఆ ఊ మా, సూక్ష్మం నుంచి స్థూలంలోకి రావటానికి మధ్యలో ఉన్నటువంటి ప్రకృతి తత్వం ఏదైతే ఉందో, ఈ మూడింటిని కలిపి త్రిగుణాత్మకమైనటువంటి 3 గుణాలు కలిపి అకార ఉకార మకారాలుగా చెప్తారు. వీటిని మనం ఇంటెన్షనల్ గా కాన్షియస్ గా చేయాలి. ఆ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మనకు దాంట్లో ఉందో అప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే మనం అంటే టేప్ రికార్డర్ లో ఓంకారం ఒక 21 సార్లు రికార్డ్ చేసేసి అది పెట్టేసాము, మా ఇంట్లో ఓంకారం జరుగుతుంది అనుకుంటే ఎవరికి టేప్ రికార్డర్కి వస్తుంది పుణ్యం? అది వచ్చే జన్మలో మనిషి పుడుతుందేమో మనకు తెలియదు. అది కాదు కదా, మరి ఆ అనుభూతి మనకు రావాలి కదా. పంచదార డబ్బాలో ఉన్న పంచదార డబ్బా తినేస్తుందండి, తింటే డబ్బాలో పంచదార పోస్తాం మనం. అది మనం తిని దాని రుచిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా. అలాగే ఈ ఓంకార నాదానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనం చేయాలి. మనం చేయాలంటే ఇది పద్ధతి. అంటే ఉచ్చరిస్తున్నవాడు, ఉచ్చరించటం, ఉచ్చరించేది, ఈ 3 ఒకటైపోతుంది. ఎప్పుడైతే ఒకటైపోయినాయో అప్పుడు అది రెండోది ఉండదు. ఇక అనన్యమైనటువంటిది, అనన్యతే ఉంటుంది, అన్యమైనది ఉండదు. అనన్యాస్ చింతయంతో మాం అంటే ఏంటి? ఏకత్వం చెందినటువంటి చింతన, ఆలోచన, భావన ఉంటే ఇంకొకటి లేదు అనేటటువంటి భావన. ఆ ఏకత్వం ఎప్పుడు వస్తుందంటే, ఈ 3 ఏకత్వం ఎప్పుడైతే ఆ ఓంకార నాదంలోకి వెళ్ళిపోయినాయో అది పరిపూర్ణమైనటువంటి శరణాగతి. నువ్వు ఏవైతే అనుకుంటున్నావో, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో, నీ చుట్టూ ఉన్నవాడితో నువ్వు ఎలా ఐడెంటిఫై అవుతున్నావో ఇవన్నీ కూడా తొలగిపోయి అదొక్కటే మిగులుతుంది. అది ఈశ్వర ప్రణిధానము. అంటే నువ్వు నిజమైనటువంటి సమర్పణ అనేటటువంటిది అక్కడ జరుగుతుంది. దానికి ఓంకార ఉపాసన. ఆ ఈశ్వర ప్రణిధానం జరగాలి అంటే, ఆ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి శరణాగతి జరగాలంటే ఈ ఓంకార నాదంతో జీవుడు ఏకత్వం చెంది తాను నేనుగా ఎప్పుడైతే ప్రకాశిస్తాడో అది పరిపూర్ణమైనటువంటి శరణాగతి అవుతుంది. అప్పుడు నీకుగా నువ్వు ఉండవు. నీ నుంచి జరుగుతున్నటువంటి సమస్త కర్మల్ని కూడా నువ్వు సాక్షిభూతంగా చూస్తావు. చేసేవాడు వేరే ఉంటాడు, కానీ శరీరం మాత్రమే నీది. నీ సంకల్పం ఉండదు అక్కడ. సంకల్ప సన్యాసం అంటే అక్కడ జరుగుతుంది. ఇవన్నీ ఇంటర్లింక్. అక్షర పరబ్రహ్మ యోగంలో ఈ విషయం అంత కీలకమైంది. అందుకనే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ అంటాడు. వ్యాహరణ ఉచ్చారణ చెయ్యి, చేస్తూ అప్పుడు నన్ను స్మరించడం. నన్ను అంటే నేను అనేటటువంటి తత్వం. నీలో ఏ జ్యోతి అయితే నేనుగా వెలుగుతుందో, ఏ వెలుగైతే ఉందో ఆ వెలుగు నువ్వే అనేటటువంటి భావంతో నువ్వు నీ యొక్క ఈ మార్గంలో ఊర్ధ్వంగా ప్రయాణం చేసి అక్కడి నుంచి శరీరం వదిలేయి అని చెప్తున్నాడు. శరీరం వదలంటే బ్రహ్మరంధ్రం ద్వారా శరీరం వదిలేయి అని చెప్తున్నాడు. ఇది కేవలం చచ్చిపోవటం ఒక్కటే కాదండి. మన శరీరం వదిలితే మనం చెప్పుకున్నాం ప్రయాణ కాలే అన్న విషయం చెప్పుకున్నప్పుడు దీని గురించి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఇది నిద్రలోకి వెళ్లే ముందు కూడా చేసుకోవచ్చు, ధ్యానంలోకి వెళ్లే ముందు కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓంకారంతో అనుసంధానం చెంది ధ్యానంలోకి వెళ్ళి నీలోకి నువ్వు వెళ్ళి నిన్ను ఏమిటే అన్నది నువ్వు తెలుసుకోవచ్చు. ప్రాణస్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు, నీ ప్రజ్ఞ అంటే ఏంటో తెలుసుకోవచ్చు, నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవచ్చు. అప్పుడు అందరిలో ఉన్నటువంటి నేనుతో నీకు ఒక ఏకత్వం వస్తుంది. ఓహో, వాళ్ళలో ఉంది నేనే, నాలో ఉంది నేనే. అప్పుడు నీలో ద్వంద్వభావాలు ఉండవు, ద్వేషభావాలు ఉండవు, ఉన్నది ఒకే ఒక భావం ఉంటుంది. అదే ఏకాంతము అంటే, ఏకత్వం అంటే అది.
ఏకాంతం అంటే ఆయన ఎవరన్నా ఒకే కాంతతో ఉండటం అని నేను కాదు. ఏకాంతుడు అంటే ఒక్కడే ఉంటాడు. ఆ స్థితికి మనల్ని ఓంకారం తీసుకెళ్తుంది. అందుకని మన సాధనలో ఓంకారం అనేటటువంటిది కానీ అన్ని మంత్రాల్లో ఉన్నటువంటి బలాలన్నీ తీసేసి, అంటే రాబోయే కలియుగం, ఈ కలియుగంలో మనుషులు ఈ శబ్ద తరంగాలతోటి చాలా సృష్టి చేయొచ్చు, అలాంటి సృష్టి చేసి వీళ్ళు ఒకళ్ళకొళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు, ఎందుకైనా మంచిదే అని ఈ కలియుగం ఆరంభంలోనే చాలా రకాలైనటువంటి మంత్రాలలో ఉన్నటువంటి ఆ పవర్ తీసేశారు, ఒక్క ఓంకారాన్ని మిగిల్చారు. నమస్కారము ఓంకారము ఈ రెండిట్లోనే ఉంచారట ఉంచవలసినటువంటి పవర్ని, మిగిలిన వాటిలోంచి తీసేశారట. అంతే కదండి. అవతల వాడిని మంచి చేసుకోవాలంటే నమస్కారం పెట్టామనుకోండి, లోపల నీ మనసులో ఏదో ఉన్నా నమస్కారం పెడతాం కదా. అలాగే ఓంకారం అన్నిటికంటే ముందుంది. నమః అంటే నేను లేననే భావన. ఎవరున్నారు? ఓంకారం. అందుకనే ఓం నమః అనేటటువంటిది చాలా పెద్ద మంత్రంగా చెప్తారు. మనం చేసే అష్టోత్తరంలో కానీ ఏ పని, ఏ పూజ, ఏ మంచి చేసినా ఓంకారంతో ఓంకారం మొదలు పెట్టండి అంటారు కదా. ఓం అనేటటువంటి ప్రప్రథమైనటువంటి నాదమై ఉండి అక్కడి నుంచి ఇక్కడ వరకు కొనసాగుతున్నటువంటి ఏకైక నాదం ఓంకారం. ఆ ఓంకారం అందరిలో ప్రతిబింబిస్తోంది, అందరిలో నాదం ధ్వనిస్తూనే ఉంది. ఆ ధ్వని మనం వినాలి అంటే దానితో అనుసంధానం చెందాలి. ఆ అనుసంధానం కోసమే మన ప్రయత్నాలన్నీ. ఆ ప్రయత్నం ఫలించి ప్రతి ఒక్కరూ ఓంకారనాద స్వరూపులై వారి సాధనలో ముందుకు వెళ్ళాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, మనందరినీ ఆ నాదంలో నిలిపేలా నాదం మనకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.